నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి చాలామంది అయితే తనకి వెన్నుదన్నుగా నిలిచారు, ప్రచారంలో పాల్గొన్నారు. అందులో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే బాగా వినిపించిన పేరు ఏంటంటే హైపరాది గారి పేరు అయితే బాగా వినిపించింది. అయితే ఇప్పుడు తనకు ఒక పదవిని అయితే కేటాయిస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి చాలామంది వాళ్ళ ఏంటంటే కృషి చేశారు. అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో కొంతమంది ఏంటంటే జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే హైపరాది పేరు వినిపిస్తుంది. సో హైపరాదికి ఏంటంటే ఒక పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా లేదంటారా? అది చెప్పలేమమ్మా, ఎందుకంటే కూటమిలో చాలా వరకు కొంతమంది రెబల్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ముందు బుజ్జగించి వాళ్ళకు ఒక కొలికి తీసుకొచ్చాకే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. అయితే మీరు అన్నట్టు హైపరాది లాంటి వాళ్ళ సేవల్ని గుర్తించాలి. గుర్తించకపోతే ఆయన చూసి ఇన్స్పిరేషన్గా మరి కొంతమంది వస్తారు పార్టీలో, వాళ్ళని కూడా ఆదరించినట్టుగా ఉంటుంది. ఎందుకు పర్టికులర్గా మీరు అన్నట్టు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వెళ్ళారు. ఇప్పుడు అటువైపు టీడీపీలో కూడా ఆయన పేరు కిర్రా కార్పి వెళ్ళారు. తర్వాత ఆయన పృథ్వీ గారు 30 ఇండస్ట్రీ అంటారు, పృథ్వీ గారు కానీ చాలామంది ఎవరు పిలవకపోయినా స్వచ్ఛందంగా వాళ్ళు చేశారు. బట్ హైపరాది ఒక 2 years బ్యాక్ నుంచే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు మాట్లాడినా ఈయన కౌంటర్లు వేయడం, దానికి ప్రతిఘటనగా స్పందించడం, ఆయన సభకి చెప్పబోయిన ఈయన స్వయంగా వెళ్ళి మరి మాకు రావా కోపాలు, మరి మాకు ఉండవా ఫీలింగ్స్ అని చాలా బాగా, అంటే జనరల్గా ఆయన స్క్రిప్ట్ రైటరు, బేసిక్గా కామెడీ స్క్రిప్ట్ రాసే వ్యక్తి. కామెడీ రాసే వాళ్ళు అన్ని రకాల స్క్రిప్ట్లు రాయగలరు. సో ఆయన సొంతంగా మరి ఎంత బాగా రచించుకున్నాడంటే ఆ సభలో చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి ఒక్కొక్కరికి. అరే హైపరాదికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమా. ఇప్పుడు పిఠాపురం వర్మ గారు కూడా టీడీపీ నాయకులు ఆయన ఏం చెప్పారు, అందరికీ పార్టీ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు పిలుస్తారు, రండి మా పార్టీ రండి, తరపున పోరాడండి, చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తారు. కనీసం లోకల్ లీడర్లతోనైనా ఫోన్ చేపించి పిలిపిస్తారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన కానీ ఆయన తరపు నాయకులు కానీ ఫోన్ చేసిన దాఖలా లేవు, నాకు తెలిసి లేవు అని చెప్పాడు ఆయన. ఎలాగా ఆయన క్యాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు ఆయనకు అప్పటికప్పుడు తారసపడుతున్నవి ఏంటంటే హైపరాది లాంటి వాళ్ళు. ఇప్పుడు తర్వాత సుధీర్ గారు, గెటప్ శ్రీన్ గారు, వీళ్ళందరూ కూడా ఆ ముందు క్యాన్వాసింగ్ వచ్చారు. బట్ హైపరాది ముందు నుంచి కూడా ఆయన మీద అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఇండైరెక్ట్గా పార్టీ సింబల్ మీద పంచులు వేయడం, ఆయన పవన్ కళ్యాణ్ గారు లాంటి ఎర్ర కండువానితో పబ్లిసిటీ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. బట్ సుధీర్ లాంటివి కొంతమంది వ్యక్తులు అంటే ఆ టైంలో వచ్చి పబ్లిసిటీ చేశారు. బట్ ఈయన ముందు నుంచి కూడా ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నానని చెప్పకనే చెప్పాడు ఆయన మా చేతల ద్వారా. అంటే ఎందుకు ఆ ప్రాధాన్యత చెప్తాను. అయితే ఇక్కడ వర్మ గారు చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళేసరికంట ఒక ఎన్ఆర్ఐ రావడం, బాబు మీ ఊరికి కావాల్సిన అవసరాలు ఏంటి, మీకేం కావాలి, లేకపోతే దత్త తీసుకోవాలా, లేదా ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా, రోడ్లు బాగు చేయాలా, ఏంటి చెప్పండి, మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి. ఎన్ఆర్ఐలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయనకి చెప్పకపోయినా ఆయన అనుమతి లేకపోయినా వీళ్ళే పబ్లిసిటీ చేసేవాళ్ళట. సో అట్లా ఎంతోమంది అభిమానులు చేస్తే హైపరాది మాత్రం మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ లేదంటే మీడియాలో కానీ లేదంటే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఒక అభిమానాన్ని ప్రదర్శిస్తూ చేయడం వల్ల ఇప్పుడు అందరి కళ్ళల్లో ఆయన పడ్డాడు. అలా పడుతూనే ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన పార్టీ ఏదైనా పదవి ఆశించి చేశాడా లేదా మామూలుగా చేశాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే పదవి ఆశించి చేసినా చేయకపోయినా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఏమి ఆశించుకుంటూ వచ్చి చేశాడు కాబట్టి మనం కూడా రేపొద్దు గుర్తుకు తెచ్చుకుంటే పార్టీ మనం గుర్తిస్తుంది అనే ఇన్స్పిరేషన్గా నలుగురికి భరోసా కల్పించేలాగా ఉండాలంటే ఈయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్టో ఒక ఎమ్మెల్సీ పదవో ఏదో ఒకటి ఇచ్చి సత్కరించినట్టుగా ఉంటుంది, ఆయన సేవలు గుర్తించినట్టు ఉంటుందనే ఉద్దేశంలో ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. అంటే ఆల్రెడీ ఇద్దరి పైన అనర్హత వేటు ఉంది ఎమ్మెల్సీల పైన. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, పెద్దవాళ్ళని కాదని ఎవరైతే పార్టీల కోసం వాళ్ళ సీట్లు త్యాగం చేసుకున్న వాళ్ళని కాదని మరి హైపరాదికి ఇచ్చే అదే అంటున్నాను. అది కొద్దిగా కూటమిలో కాబట్టి ఎవరెవరైతే రెబల్స్గా వెళ్ళి ఎవరెవరైతే త్యాగాలు చేశారో అటువంటి వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు మొదటి నుంచి కూడా పార్టీ కోసం, ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, 5 ఏళ్ళుగా పార్టీ కోసం చేశారు, చివరి 4 నెలలు జనసేన కోసం తిరిగారు.
టీడీపీలో ఉంటూనే తిరిగారు పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారితోనే తిరిగారు. తనకి మరి అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, అదే అంటున్నాను. మరి అలా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆది గారికి ఇంకా ఆల్రెడీ రెబల్స్ అయిపోయి కొంతమంది బాధపడి సరేలా త్యాగం చేసి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బట్ ఆది లాంటి వాళ్ళు ఆశించి రాలేదు కదా, సో వాళ్ళు వెయిట్ చేస్తారు, పర్వాలేదు. బట్ ఆశించి ఏదో ఉంటారు గవర్నమెంట్ వచ్చాక మాకు ఏమైనా జరుగుతుంది అని హోప్స్తో ఉన్న వాళ్ళకి ముందు పట్టం కట్టాక ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని నా అభిప్రాయం. అంటే అది కూడా వాళ్ళ సీట్లను త్యాగం చేసి మరి ఉన్నవాళ్ళు, అదేంటండి వర్మ గారు లాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి కొంచెం ఎవరెవరైతే అట్లా త్యాగం చేసి ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ లాంటి పోస్టులు ముందు ఇస్తారు. తర్వాత ఆది గారు లాంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు, లేదా పార్టీకి సంబంధించిన పదవి ఇవ్వనివ్వచ్చు. యువకు సంబంధించి, యువనేతకు సంబంధించి, అంటే యువగలంకు సంబంధించి, జనసేనలో ఉండే యూత్కి సంబంధించిన ప్రెసిడెంట్ వింగులు, సెక్రటరీ ఏవో ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా సత్కరించి, ఇంకా స్పోర్ట్స్ అకాడమీలని చాలా ఉన్నాయి టీటీడీ లాంటివి, అందులో బోర్డు మెంబర్ గాను ఏవో రకరకాలు ఏ ఒక్కటి ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. బట్ ఎమ్మెల్సీ లాంటివి అయితే మాత్రం ఆది గారికి ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అది సో మీరు అన్నట్టు చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు, కొంతమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీలో మ్యాక్సిమం 133 స్థానాలు పోటీ చేసేసింది కాబట్టి టీడీపీలో అంతగా రెబల్స్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. మిగతా 30 సీట్లకే 21 అవి 9 ఇచ్చినట్టున్నారు బీజేపీ. 30 సీట్ల వరకు కొంతమంది రెబల్స్. బట్ ఇక్కడ 21 స్థానాలతోనే సరిపెట్టుకున్న జనసేనకి ఇంకెక్కువ రెబల్స్ ఉంటారు. కనీసం ఒక 70-80 స్థానాలను పోటీ చేసి అనుకుంది కదా కూటమి లేకపోతే. 70 కాదు 100 స్థానాలు పోటీ చేసినా కానీ రిమైనింగ్ ఒక 80 స్థానాలు రెబల్స్ ఉంటారుగా, వాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యే ఉంటారుగా. సో అటువంటి వాళ్ళకే ఫస్ట్గా ప్రాధాన్యతగా వరించే అవకాశం ఉంది తప్ప హైపరాది గారికి ఇస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. బట్ ఇస్తే బాగుంటుంది, ఒక రేంజ్ ఉంటుంది, సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే కొద్దిగా సినిమా ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది అనే పరంగా వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు ఏమో నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూస్తున్నట్టే కొంతవరకు రోజా గారికి షాక్ లాగానే అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆమె మాట్లాడింది కదా, జబర్దస్త్ చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చేసి ఆయనకి అన్ని మాట్లాడింది కదా. సో ఇప్పుడు ఇలాంటి పదవులు ఏమన్నా ఇస్తే రోజా గారికి షాక్ అన్నట్టేనా మరి? అంతే కదా, ఆవిడ చాలా హీనంగా, అంటే చాలా హీనంగా మాట్లాడితే అనిపించేది. ఆ పదం కరెక్ట్గా వాళ్ళెంత వాళ్ళ బతుకులు ఎంత అన్నట్టుగా అది కరెక్ట్ కాదు, చెప్పలేమమ్మా. ఇవాళ లైట్ బాయ్ రేపు సూపర్ స్టార్ అవ్వచ్చు, ఇవాళ సూపర్ స్టార్ రేపు సినిమాలు ఆఫర్ లేక ఇంట్లోనే కూర్చోవచ్చు. కొంతమంది మనస్తాపంతో ఆఫర్స్ లేక సూసైడ్ చేసుకుని కూడా ఉన్నారు కదా, చెప్పలేము. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఆవిడంత ఇదిగా మాట్లాడడం వల్ల ఇటువంటి వాళ్ళకి ఇస్తే, అరే ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు నువ్వేంటి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రి, ఆయన వచ్చితే ఆ కాన్వాయ్ ఆ హోదా వేరు ఉంటుంది కదా. సరే నువ్వు ఎవరినైతే హీనంగా చూసావు వాళ్ళు చూసావు ఈరోజు ఎట్లా ఉందనంటే వాళ్ళు ఇంకా గిల్టీతో, ఇంకా న్యూనత భావంతో లోపల కుమిలిపోయే పరిస్థితి వస్తుంది. సో పైగా టాకటివ్ పర్సన్ కదా హైపరాది. ఏదైనా పార్టీ పరంగా ఏదైనా మాట్లాడినా ఇమ్మీడియట్గా కౌంటర్లు ఇచ్చి పడేసి దానికి ఒక ప్రాసతో కూడిన పంచులేసేసి బాగా అందరికీ నవ్విస్తూ ఎవడు మళ్ళీ తిరిగి మాట్లాడకుండా చేసేంత సత్తా ఉన్న మనిషి కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఇటువంటి ఏదైతే చాలా హీనంగా వాళ్ళంతా వాళ్ళ బతుకులంతా అనుకునే వాళ్ళకి ఇదొక చెంపపెట్టులాగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం. చూద్దాం మరి జనసేన పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. లెట్ us wait and see.